అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే, మాజీ ముఖ్యమంత్రి బర్త్డే. కేసీఆర్ బర్త్డే అంటే ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి బర్త్డే అయితే ఇంత వైబ్రేషన్స్ ఉండవు, అవసరం కూడా లేదు. కానీ ఉద్యమకారుడు కదా, ఉద్యమం తెచ్చినోడు కదా, ఉద్యమం చేసినోడు, తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. ఆయన బర్త్డేకు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆడికి పోయిన జనాలు, ఆడ లైను, కేటీఆర్ ఇచ్చిన కామెంట్స్ అన్నీ చూస్తే రేవంత్ రెడ్డి 2 లైన్లు మాట్లాడాడు. మొత్తం ఈ అసలు ఎన్ని తిట్టని కేసీఆర్ ఎన్ని తిట్టి ఉండొచ్చు కాక, కానీ ప్రధానమైన 2 కేసీఆర్ ఆనవాళ్ళు తూర్చేస్తా, నువ్వు ఎవరికి రా జాతిపిత, ఈ రెండింటికి సమాధానం దొరికింది అనుకుంటున్నాను నేను. చాలా విజువల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు విచిత్రంగా ట్వీట్స్ పెట్టిర్రు. ఒక్కొక్క ట్వీట్ను చెప్తా నేను మీరు ఎట్టున్నాయో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు వీడియో చూడండి. ఇది ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారు, చాలామంది పోయినరు. ఒకసారి చూడండి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో. అది పోతూనే ఉంటుంది వీడియో. అట్లా మొత్తం ఒకటి గమనించినరా వీడియోలో, అందరూ 35 మ్యాక్సిమం 30 ఇయర్స్ 40 ఇయర్స్ బిలో ఉన్నారు. మ్యాక్సిమం 35 ఇయర్స్ బిలోనే ఉన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది అంటే వాళ్ళంతా మంచి యూత్గా ఉన్నప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ వచ్చిన ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, కేసీఆర్ అభిమానులు ఉంటారు, తెలంగాణ ప్రేమికులు ఉంటారు, చాలామంది ఉంటారు. తెలంగాణ ప్రేమికులు కూడా ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, అంతే కదా. అందరూ అనుకున్నది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనీసం ఆ తెలంగాణను ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలే ఎక్కడ. అంటే తెలంగాణకు నేను ముఖ్యమంత్రి అయినా తెలంగాణ అనే పేరు మీదనే, కాబట్టి నేను కూడా తెలంగాణ అని చెప్పుకునే ప్రయత్నాలు ఎక్కడ చేశాను. నేను తెలంగాణకు యాంటీ, తెలంగాణకు నేను వ్యతిరేకినని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కూడా వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరు మీద ఒకటి ఉంటే తెలంగాణ ద్రోహులని అంటారు ఎప్పటికైనా కూడా. అది ఉద్యమంలో అట్లే, ఇప్పుడు అట్లే ఉంటే ఎట్లా? ఎనీవే, మీరు ఆ విజువల్స్ అన్ని చూసారు కదా. బర్త్డే మన కామెంట్ తర్వాత చెప్పుదాం. ఫస్ట్ ఎవరైనా చెప్పిందో చూద్దాం. ఫస్ట్ కల్వకుంట్ల కవిత స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆయన బిడ్డే కదా. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూసినాం, కానీ రాజకీయాల కోసం కన్నపేగు అంటే తండ్రి లాంటివని కూడా పోగొట్టుకున్నామేనేమి, రాజకీయాల కోసమే. కనీసం ఆమె ట్వీట్లో ఎక్కడ కూడా మా తండ్రి అని కూడా ఎక్కడ పెట్టుకోలేదు, చూసినరా? మా తండ్రి. ఈమె స్వయంగా కేసీఆర్ని కలిసి శుభాకాంక్షలు చెప్పే అది కూడా లేదు, వాళ్ళు రానియర్ కూడా. కనీసం పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసినప్పుడు కొద్దిగా మౌనంగా ఉండి చేస్తే వేరే ఉంటుండే. ఇవి పొద్దుగాలు వేస్తే కేసీఆర్నే కదా బుల్లెట్ కొడుతున్నది. సరే, జనాలకంతా అర్థమైంది ఎందుకు కొడుతున్నారు అనేది, జనాలు చూసుకుంటారు. ఇంకా ఇది తెలంగాణ సీఎంఓ, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేశారు. ఇది రేవంత్ రెడ్డి అని రాయడం, ఇలా ఆఫీసులో రాస్తారు. ఒక ఎమ్మెల్యేకు ఎటు రాయాలనో అట్లా రాసి పెట్టిండ్రు, అంతే. ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే అంతకన్నా ఎక్కువ గుర్తించలేడు కేసీఆర్ని. ఒక ఉద్యమకారులాగా, తెలంగాణ తెచ్చినోళ్ళలాగా ఆయన గుర్తించలేడు. ఆయనకు తెలంగాణ తెచ్చినట్టునే ఇష్టం ఉండదు, కానీ ఆ తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి మాత్రం కావాలి ఆయనకు. ఆ తెలంగాణ పేరు మీదే ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ తెలంగాణనే మొత్తం చేస్తున్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గ్రీటింగ్ ఫార్మర్ సీఎం తెలంగాణ. కనీసం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అంటే ఒక అఫెక్షన్గా కూడా లేదన్న ఆయన పెట్టింది. అందరు ఎమ్మెల్యేలకు పెడతాడు సింపుల్గా. ఇది ఎవరిది రోజు పొద్దుగాల షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ చూసుకొని సీఎంఓలో ఉండే ఆఫీసర్లే వాళ్ళు ఎవరెవరు ఎమ్మెల్యేలు బర్త్డేలు ఉన్నాయి, ఆ పలానా ఎమ్మెల్యే బర్త్డే అని ఇట్లాంటి ఫోటో యాడ్ చేసి పంపిస్తారు, అంతే. ఇది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. తెలంగాణ శ్రీ కె చంద్రశేఖరరావు గారు ప్రేయింగ్ ఫర్ యువర్ హెల్త్, పీస్ అండ్ లాంగ్ లైఫ్. చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసిండు, గ్రీటింగ్ ఫర్ ఫార్మర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు గారు, ఐ ప్రే ఫర్ దిస్ గుడ్ హెల్త్ అండ్ ఇంకా సరే బర్త్డే కాబట్టి అవన్నీ కనిపించినాయి. కానీ నేను ఇందాక చెప్పిన చూడు 2 విషయాలు. ఒకటి, తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అన్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు అంటే తెలంగాణ ఆనవాళ్ళే. అసలు తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు, ఈ విధంగా చెప్పాలంటే. ఇంకా తెలంగాణ లేకుండా చేస్తే కేసీఆర్ పేరు లేకుండా పోతుంది. ఏమన్నా తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే మనం ఏం చెప్పలేము. అప్పుడేమన్నా ఇంకా తెలంగాణ అనే పేరు పలకం కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటాం. ఇంకా తెలంగాణ లేకపోతే మనం వేరే ఉద్యమం గురించి గుర్తు చేసుకోము, ఆ ఉద్యమం నాయకుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఉద్యమం అమరవీరులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరి గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మనం ఏపీలో కలిసి మోచేతి నీళ్ళు లేకుండా ఉండాలని కొంతమంది ఇక్కడ అనుకుంటారేమో అనిపిస్తుంది అప్పుడు. ఇక వీళ్ళందరూ కేసీఆర్ ఆనవాళ్ళే.
వీళ్ళందరూ కేసీఆర్ అనవాళ్ళే. ఇక్కడ కట్టినవి మాత్రమే కాదు, వీళ్ళంతా ఈ యువత వీళ్ళందరూ నాకు తెలిసి ఇంతమంది పోయినారు కదా కేసీఆర్ ఫామ్ హౌస్కు, ఆయన 20,000 ఫామ్ హౌస్కి అక్కడ ఉంటే అక్కడ దాకా పోయినారు కదా జనము కలవనికే. రేవంత్ రెడ్డి బర్త్డేకు ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రే కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా పోరారు ఇంటికి. ఎంతసేపటికి వాళ్ళే సీతక్క, ఆ అక్క, ఈ అక్క, ఎవరైనా ఫైమ్ కురేషి వాళ్ళే ఉంటారు ఆయన బర్త్డేకి కూడా, ఇంకెవరు ఉండరు. ఇక భయభ్రాంతులకు గురి అయ్యి పోయే మంత్రులు కొంతమంది ఉంటారు. భయభ్రాంతులకు గురయ్యి ఈ బర్త్డే విషయం చెప్పకపోతే మళ్ళీ రేపటి నుంచి మనం ఏమి ఇబ్బంది పెడతారో అని తిట్టుకుంటూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు. అంతే. ఆయన ముఖ్యమంత్రి ఉంటేనే నేను చెప్పేది. ఆయనతో ముఖ్యమంత్రి దిగిపోతే నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇంటికాడ మళ్ళా అదే సీతక్క, అదే ఫైమ్ కురేషి, అదే వేమ నరేందర్ రెడ్డి, వాళ్ళు నలుగురు ఉంటారు. ఉదయ్ సింహ నలుగురు ఉంటారు. ఆ నలుగురు అన్నట్టే ఉంటుంది కథ. ఇంకా వాళ్ళే శుభాకాంక్షలు చెప్పాలి తప్ప తెలంగాణ ప్రజలు వాళ్ళంతా వాళ్ళు పోయి ఇవాళ కేసీఆర్ బర్త్డే అని శుభాకాంక్షలు ఎట్లా చెప్తుండ్రో రేవంత్ రెడ్డి బర్త్డేకు తెలంగాణ ప్రజలు పోయి బర్త్డే చెప్పేంత సీన్ అయితే ఉండనే ఉండదు. ఇక ఆయన పొద్దుగాలే తిట్టుకుంటుంటే ఇప్పుడు ఉద్యమంలో కేసీఆర్ మస్తు తిట్టిర్రు. ఎవరు తిట్టిర్రు? తెలంగాణ రావద్దని కోరుకునే వాళ్ళు, తెలంగాణ వ్యతిరేకించే వాళ్ళు ఆంధ్రోలు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి బ్యాచ్ కావచ్చు. రేవంత్ రెడ్డి బ్యాచ్ కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి బ్యాచ్ తెలంగాణ రావద్దని కోరుకున్నది. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రనే కావాలి అని కోరుకున్న బ్యాచ్ అనమాట. కనీసం కొంతమంది సమైక్యాంధ్రను ఓపెన్గా మాట్లాడారు తెలంగాణలో కూడా. వాళ్ళు కూడా ద్రోహులుగా గుర్తించాల్సిన అవసరం లేదు మనం. కానీ తెలంగాణ పాట వాడుకుంటా తెలంగాణ లోపల తెలంగాణ వ్యతిరేక పనులు చేసి వాళ్ళు ద్రోహులు అవుతారు. వాళ్ళు రేవంత్ రెడ్డి తిట్లునేదేమో పాలన చాతగాక, కేసీఆర్ తిట్లునేదేమో తెలంగాణ కోసం, తెలంగాణ తేవాలి, తెలంగాణ పంచాయతీ. అప్పుడంతా అదే కదా శాపనార్థాలు. కేసీఆర్ని ఎన్ని తిట్టిండ్రు, ఒక బూత్ కాదు, ఒక కథ కాదు, నాకు కార్ఖానా కాదు. అది ఇన్నోళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కేసీఆర్ను చచ్చిపోవాలని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉద్యమంలో. నేను చెప్పేది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో పాలన చాతనైతే లేదు, నేను చేస్తలేడని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. రెండు బోత్ ఆర్ నాట్ సేమ్. రెండు తిట్లే కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక ఇవాళ సోషల్ మీడియాలో కూడా మొత్తం కేసీఆర్ వైపు కనిపించింది. కేసీఆర్ ఏమంటారు స్టేటస్లు, చాలా స్టేటస్లు కేసీఆర్ స్టేటస్లు కనిపించినాయి. కొంతమంది సింగర్స్ అయితే తెలంగాణ సింగర్స్, ఉద్యమ సింగర్స్ వాళ్ళైతే కేసీఆర్ బర్త్డేకు స్పెషల్గా పాటలు పాడారు, స్పెషల్గా పాటలు రిలీజ్ చేసిండ్రు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఏం కాదు కదా, ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి భాషలో. రేవంత్ రెడ్డి భాషలో అసలు కేసీఆర్ పనే అయిపోయింది కదా, ఏం లేదు కదా. కానీ మరి ఇంతమంది తెలంగాణ బిడ్డలు ఎందుకు అంతగానం ప్రేమ చూపించారు అనేది రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సోషల్ మీడియా మొత్తం ఉర్రూతలుగింది. సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ మిగతా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు ఎక్కడ చూసినా కేసీఆర్ బర్త్డే అది ఇదనే మనకి ఎక్కువ కనిపించినాయి. రెండు విషయాలు, ఒకటి కేసీఆర్ ఆనవాళ్ళు, రెండు తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత. వాళ్ళు కౌంటర్ ఇచ్చినట్టుగానే కనిపించింది నాకైతే. జనమంతా స్పందించిన తీరు సరే, అందరూ 20,000 ఫామ్ హౌస్కి పోయి శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి అదే కదా మాట్లాడింది, ఎవరికి రా నువ్వు జాతిపిత అని కదా మాట్లాడింది. జాతిపిత అనేది రేవంత్ రెడ్డో గవర్నమెంటో గుర్తించాల్సిన అవసరం ఉండదు. రేవంత్ రెడ్డికి ఏ పిత అని జనమీయాల్సిందే. కేసీఆర్ను అభిమానించే వాళ్ళు, కేసీఆర్ పార్టీ వాళ్ళు బాపు అని పిలుచుకుంటారు, లేకపోతే జాతిపిత అని పిలుచుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీ కాదు, తెలంగాణ మనుషులు, తెలంగాణ మట్టి మనుషులు కేసీఆర్ను బాపు అని పిలుచుకుంటారు. తెలంగాణ మట్టి మనుషులు కేసీఆర్ను రైతుల దగ్గర పోయి మైకులు పెడితే ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ దేవుడాయా? ఆయన ఉన్నప్పుడు మాకు ఇచ్చిండు, అప్పులు చేసినట్టే. ఆయన అప్పులు చేసినాడో ఏం చేసినాడో మాకు సంబంధం లేదు. మాకు రైతు భరోసా ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు. ముసలోళ్ళని అడగండి ఒకసారి. ముసలోళ్ళు కేసీఆర్ పేరు తీస్తే ఇట్లా అంటారు, రేవంత్ రెడ్డి పేరు తీస్తే నోటికి పని చెప్తున్నారు. రెండింటికి తేడా ఉంది కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకే అంత డిఫరెంట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా చాలామంది, రేవంత్ రెడ్డి కాదు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్ల బర్త్డేలు కూడా అవుతుంటాయి. కానీ దానిలో కొంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక ఉద్యమం చేసిన వాళ్ళు అయితే, ఒక ఒక వర్గం కోసం కొట్టాని వాళ్ళు అయితే, ఒక ప్రాంతం కోసం కొట్టాని వాళ్ళు అయితే వేరు. కానీ రాజకీయాల కోసం కొట్టాని వాళ్ళ బర్త్డే ఆయనతో కేక్ కట్ చేసిన సేపే ఉంటుంది విశేషం. కేక్ కట్ చేసిన తర్వాత ఎవరింటే వెళ్ళిపోతారు, కథమైపోతుంది. కేసీఆర్ అట్లా కాదు కదా, కేసీఆర్ అట్లా కాదు. కేసీఆర్ ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు, బర్త్డే రోజు స్పెషల్గా గుర్తు చేసుకుంటారు. నాకు తెలిసి ఇంకా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండొద్దని రేవంత్ రెడ్డి కోరుకునే ఫస్ట్ మనిషి. కానీ కేసీఆర్ చాలా ఆరోగ్యంగా హ్యాపీగా వచ్చిన జనాలను కలుస్తున్న, నవ్వుతున్న, మంచిగా శుభ్రంగా కనిపిస్తున్నాడు ఆయన. కేసీఆర్ జాతిపిత కాదు ఆయన భాషలా, కానీ మా జాతిపిత ఆయననే అని జనమంతా ఫామ్ హౌస్ పోయినరు. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకపోతే అసలు తెలంగాణ ఉండదు. రేవంత్ రెడ్డి కూర్చోనికి సీట్ కూడా ఉండదు. ఆయన కూర్చునేది కూడా రేవంత్ రెడ్డి ఆయన కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాడు, అది కేసీఆర్ కట్టించిందే. సెక్రటరీలో కూర్చుంటాడు, అది కేసీఆర్ కట్టించిందే.
ఆయన పోయి ఎంసీహెచ్ఆర్లో కూర్చుంటాడు, ఆడ కూడా కేసీఆర్ కొత్తగా కట్టించినవే, అన్ని కేసీఆర్ చేసినవే. ఈయన వేసింది ఏం లేదు, అవి కేసీఆర్ అనవాలి, అవి కూడా తూడిపోయలేడు, ఏమీ లేదు. కేసీఆర్ బర్త్డే చూసుకొని కుళ్ళుకోవాల్సిందే తప్ప కేసీఆర్ వ్యతిరేకులు ఎవరైనా కావచ్చు, ట్విట్టర్ పెట్టిన వాళ్ళు కావచ్చు, ఆయన వెనక ఉండి ముందర నడిపించే వాళ్ళు కావచ్చు, ముందర ఉండి వెనక నడిపించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుళ్ళుకోవాల్సింది తప్ప చేసేది ఏం లేదు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అది ఇంకా నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ లేకుండా చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే అది ఉండొచ్చు బహుశా. వాస్తవమే మాట్లాడాలి. ఆ రోజు రాజీనామాలు చేసినా, తెలంగాణ కోసం ఉద్యమం చేసినా, పారిపోయిన వాళ్ళు పారిపోయి ఉండొచ్చు. కానీ తెలంగాణ కోసం కొట్లాడినారు ఎవరైనా ఉద్యమకారుంటారా? ఉద్యమకారులు నడిపించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం చేయించింది ఎవరని కేసీఆర్ చేయించిండు, నో డౌట్. అది రేవంత్ రెడ్డి చింపేస్తే చిరిగే ఇష్టం అయితే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.